అన్నోళ్ళు అందరు కలిసి ఇక్కడ సాయిరామ్లా బట్టలు తీసుకొని వచ్చినాము దసరాకి లాస్ట్ డే పోయేటప్పుడు సాయిరామ్ వచ్చేసినాం మేము సాయిరామ్కి బట్టలు తీసుకొని ఇక్కడ మాతకి వేసుకొని బట్టలు తీసుకొని వచ్చినాము. అన్నోళ్ళు వస్తుండ్రంట ఆడ అన్నోళ్ళు కార్తీక్ అన్న వస్తుండు, మా కార్తీక్ అన్న వస్తుండు, ఆయన గురించి ఆగినాం. ఆయన రాగానే లోపల పోయి బట్టలు తీసుకోవాలి, పటాని అట్లా క్లాత్స్ ఉండి వచ్చినాం తీసుకొని కుట్టిపోయానికి ఇవ్వాలి. సరే గాయస్ లోపల పోయి చూద్దాం. మా మిట్టనా మా ఎంట మా అన్న గురించి ఆగినాం. మా అన్న రాగానే తీసుకోవాలి గైస్. సో గైస్ మా అన్నోళ్ళు వచ్చేసిర్రు. మా కొండలన్న, మా కార్తీకన్న, మా హృదయన్న, మా మిటన, నేను మీదికి పోతున్నాం. మీద ఆయన ఉన్నాడంట, ఆయనకి ఏందో ఎంత అది చూసి అడిగి తీసుకోవాలి గైస్. అన్న ఫోన్ చేసినాం ఇప్పుడే. అన్న పేరు ఏం పేరు అన్న? నర్సింగ్ అన్న అని ఉంటాడు. అన్నకు ఫోన్ చేస్తే వచ్చి బట్టలు చూపించేస్తాడు మనకి. నాయకైతే నర్సింగ్ అన్న. సో గైస్ మాకి దొరికేసింది మా నర్సింగ్ అన్న. అయిననే దగ్గరుండి చూపిస్తాడు మొత్తం. సో గైస్ పోతున్నాం కిందికి పోదామంటే కిందికి పోతున్నారు అన్నోళ్ళు. కింద ఉన్నాయంట బట్టలు, కిందికి పోయి చూడాలి. ఫుల్ క్రౌడ్ ఉంది గైస్. రెడ్ తీసుకుంటా లేదా ఏమేమో కలర్. మేము ఒకటి చెప్తే రిదేశాం, ఇంకొకటి చెప్తున్నాం గాయస్. మేము రెడ్ కొట్టించుకొద్దామని అనుకున్నాము. ఆయన వైలెట్ అంటుండు, ఏదో క్రీమ్ అంటుండు, ఇగో బ్రౌన్ కలర్ అంటుండు. ఏం అర్థమైతే లేదు. మొత్తం కాకి, మొత్తం పోలీస్ డ్రెస్ లేకుంది. ఇదేమో మొత్తం ఎట్లనే ఉంది, అలా పింక్ ఉంది. సో గైస్ మళ్ళీ ఏడుకో తీసుకోవద్దు రన్నోళ్ళు బయటికి. థర్డ్ ఫ్లోర్ కంట మళ్ళా. బట్టలు అంత మంచి లేవు. మంచి ఎందుకు లేవు స్వామి, బట్టలు కలెక్షన్. ఆ బట్టలు లేవు అంటే జరా పైన కొమ్మంటున్నా. సెకండ్ ఫ్లోర్ పొమ్మంటుండ అన్న. మళ్ళా అన్నోళ్ళు వస్తుర్రు ఆడంటున్నారు. ఇక్కడ బాగుంది, నీట్గా ఉంది. ఇక్కడ మీద ఇది అంటారు గైస్ కాకి లెక్క. రక్షక్ బట్ట అంటాడు మరి. ఇదే చూడాలి. గైస్ ఈడ వచ్చేసినాం మీదికి, సెకండ్ ఫ్లోర్. ఫ్యాబ్రిక్ ఇట్లా ఎట్లా ఉందో చూడడానికి వచ్చినాం. ఇక్కడ మా మిట్టన ఎంటికలు సెట్ చేసుకుంటుండు. మా మిట్టనే नको भैया ये कलर ये डाल लेंगे, ये डालेंगे, पिंक डालेंगे, पिंक डालेंगे। नहीं ये डालेंगे राज का। यहाँ साईराम में नेटवर्क नहीं है. సాయిరామ్ లో కలెక్షన్ లో మంచిగా ఉంది. నెట్వర్క్ లేదు గాయ్స్ ఇక్కడ. చూడాలి మీద ఈ కలెక్షన్ ఏముందో. అంకుల్ వీడియో ఏమంటుండు మాత ఏందో మళ్ళీ. ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ కలెక్షన్ బాగానే ఉంది, చూడాలి. వచ్చేసినాం మీదికి, థర్డ్ ఫ్లోర్ తీసుకొని వచ్చేసింది అన్న. బట్టలు ఇడగిట బాగున్నాయి. చూపించేసే బట్టలు అయితే మంచిగా ఉన్నాయి. మొత్తం గోదామని తిని ఉంది. ఎట్లున్నాయి హృదయ స్వామి బట్టలు? బట్టలు కావు ఇవి. బట్ట ఎట్లుంది అంటున్నా. ఇగో బట్టలు ఇవి. సరే ఇది గిట్ట చూపించిన డల్ ఉంది కలర్. మాకు రెడ్లో కావాలంటే అన్నోళ్ళేమో వద్దంటారు. ఇక్కడికి రమ్మంటుండు సార్. అమ్మ తీసుకోండి అలాగే అన్న. ఈడు ఉంది ఒకటి.
అన్న ఇంకా బట్టలు చూపిస్తుండే ఈడ దొరుకుతలేవు ఈడ బట్టలు. బట్టలు చూడమంటే కూర్చొని ఇప్పుడు కాకి 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 రెడ్ ఎక్కువ దొరకదంట, వారం ముందే రావాలంట రెడ్కి. రెడ్కి వారం ముందే రావాలంట. వాళ్ళకి రెడ్డే కావాలంట అదా దానికి పటానికి సూట్ కాదని నువ్వే చెప్పినావుగా. అవన్నీ చెప్పకన్నా వీళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు రెడ్డే వీళ్ళకి. అన్న పటానికి సెట్ కాదని నువ్వే చెప్పినావుగా అన్న. తుమ్నా బోలేనా ఫిర్ సెట్ అవుతా బల్కి బట్ట కాదు బాగుండదు. సరే బిడ్డనా క్యా బోల్తే రెడ్డి లో రెడ్డి బట్టలు నచ్చకపోతే తీసుకో. రెడ్ లేవా అన్న? ఒక చెప్తే ఎగ్జాంపుల్ వేరే బట్ట వేసి చూపెడతా. ఇప్పుడు నైట్ ప్యాంట్స్ ఉంటాయి తెలుసా, స్ట్రెచబుల్ ఉంటాయి సేమ్ అసలు. నీకు ఒకసారి హోల్ అది పడ్డదంటే అంతే, స్ట్రెచబుల్ అంతే. అవి ఇది ఎవరన్నారన్న ఇది కుట్టిస్తామని? ఏమంటారు ఇక్కడ ఇంటర్ ఆయన ఇప్పుడు దీన్ని చిన్నపోతే కూడా కుట్లేనికే రాదు. బట్ట కంటే వేసి అటాచ్ చేయొచ్చు. దీనికి ఇది పోయింది అనుకో కుట్లేనికే రాదు. ఇష్టం రాదు అంటే పొడుగు అని కొడుతుంది. ఎంతమంది వేసుకుంటారు అన్న? మెరూన్ లా గిట్ట లేదా? ఎవరిద్దరు బట్ట చూస్తున్నాం. బ్రౌన్ అన్నాడుగా, సారీ బట్ట మంచిగా చూడు. అలాగే బ్రౌన్ కలర్ అన్నాడు కార్తిక్ అన్న, బ్రౌన్ కలర్ అన్నాడు. కార్తిక్ అన్న డార్క్ బ్రౌన్ అయిపోయినా ఇది. ఇది గిట్ట అట్లనే ఉంది కదా. डार्क ब्राउन हो गया बहुत ही पानी की कौन सा कलर वो अलग है, अलग ये भी ऐसी स्ट्रेचेबल है ना भैया? ये इलास्टिक है, పటానికి మంచిగా బట్ట చూపెడతాం నీకు అంతే. ये जाके ऐसे देखो ये देखो इधर डार्क लाइट आ बोलते ना तुम पटानी में कपड़ा कौन सा? अब यहाँ रेड नहीं है बोले तो మాకు బట్ట లేదు కాబట్టి మీ సైడ్ వస్తలేము. జస్ట్ చూస్తున్నాం. ఇప్పుడు బట్ట లేదు కాబట్టి తిరిగినాం. रेड का पटानी पहनना अब अपन ఇదే కదా నాది. लेना तिया का ना नचले कलर టీ షర్ట్ అది भी వద్దు. అయితే ఇక్కడ బట్టలు దొరకలేవేమో అన్న, డిస్కౌంట్ చేసి. నీకు అర్థమవుతలేవు అసలు. అసలు అన్న నీకు తెలిసి ఉంటుంది అన్న, జర మంచి చూపి అన్న నువ్వు. ఆయనకి ఇప్పుడు ఆయన కాకి కాకి అంటుండ, ఆయన పొడుగున్నాడు అద్దాలు వేసుకుని ఆయన కాకి అంటుండ. ఆయన ఫేస్ స్టార్ట్ కావాలి. గ్రీన్ కలర్ ఎవరికైనా స్టార్ట్ అవుతుంది. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా స్టార్ట్ అవుతుంది. ఈ షేడ్ ఒకటి, ఒకటి క్రీమ్ షేడ్, ఎవరైనా వేసుకోవచ్చు కలర్. ఇది షేడ్ ముఖానికి ఇప్పుడు వాళ్ళకి నచ్చుతలేదు, ఏం చేద్దాం? నచ్చుతుంది అంటే వేరే కలర్ సార్. అది డార్క్ కలర్, అది చూపి అన్న. పై ఫస్ట్ అంతా ఆనంద అదొకటి, పైన అదొకటి, షేడ్ అదొకటి. భయ్యా ఇది రాజు బతారేను. మీరు ఒక చాయిస్ చేసుకోండి. మీరు ఒకటి బ్రౌన్ అంటే బ్రౌన్ తీసాను నేను. ఇప్పుడు బ్రౌన్ ఏది? ఇదే కొంటాను. బ్రౌన్ వద్దంటాను, రాజు లేకుండా అది షేడ్ అవ్వదు. ఈ రెండు కలర్ మధ్యలో కలర్ కావాలి. ఏమంటుంది తెలుసా, మీ ఫేస్ కి సెట్ కావాలి, అది చూసుకోండి మీరు. సెట్ हुआ तो लियो बोल रहे हो ना? पहनने के बाद होता है बट्टे में कैसा मालूम होता तेरे ఫేస్ నల్లగా ఉన్న చామంచాయ కలర్ సెట్ కాదు ఎవరికి తెలుసా. ఒక సెట్ అయితే ఒకటి కాదు, ఇలా అందరు కావాలి. నువ్వు సెట్ అయితే నువ్వు ఒకరిని చూసుకుంటున్నా అర్థమైందా కాడ. ఒక్కొని చూసుకుంటే ఆయన వేరే వాళ్ళు ఏమంటానో చూసినా మేము బ్రౌన్ ఫేస్ సెట్ కావాలి, అది చూస్తున్నాను. ఫేస్ సెట్ అవుతుంది కాదాడా, కాదా అది. अब इनको एक्सपीरियंस है कपड़ों का बोल के ना बोल रहे अब काम करे पता
మరి ఏమన్నా కింది కలర్ పోదామా అందరం? ఎందుకని ఇక్కడ ఎక్కువ స్టాక్ తాను తాను తీసుకుని వెళ్ళిపోవచ్చు మీరు. చూపియానా నీకు తెలిసి ఉంటాయి కదా ఈ బట్టలు ఏవి. అర్బన్ కలర్ ఏకదనా देखो ఇదేంటి తాను మొత్తం ఆడ లంపు చుట్టూ పెడతాం అంతే ఆడ. మీరు బల్క్ వస్తే తాను మొత్తం తీసుకుని వెళ్ళిపోవచ్చు. 30 మీటర్ 40 మీటర్ ఉంటుంది. మరి ఎంత ఎంతమంది ఉన్నారు అదే అడుగుతున్నా అప్పటి నుంచి మీకు ఎక్కువ అవుతుంది. 5 అన్నారు. 5 మందా? 5 ఓన్లీ 5 మంది. 4 పెట్టుకున్నవి 5 మందికి 20 మీటర్లు. तेजा भैया भी है एस लगाए ना इंटरेस्टेड बोल के फोन करो ना మళ్ళా उन्होंने नक्को बोल रहे तेजा भैया नहीं नहीं कुछ पूछे नहीं अपन मैं क्या करूँ कुर्ता बोल के पूछे ना जी मैं पूछे की अगर एक बार पूछते अपना काम है रेड है यहाँ पर हाँ रेड के लिए ही चाहिए लोग यहाँ है देखो रेड మంచిగా అని చెప్పింది కదా అన్న బట్ట అరే బట్ట మంచిగా అని చెప్పింది ఇది ఎట్లుందో చూడు ఒకసారి. అరే ఇది అదిరా మొత్తం कलर निकाल दे रहे माता 190 కతే. ఇది కూడా బానే ఉంది కదా. सही में मैरून कलर सेट होता है इसमें ये इसमें पटानी बताओ बोलो वो कलर में మెరూన్ है ये. वही मैरून बोला मैं फिर मेरून है. इसमें पहनो तुम ना रेड रेड बोल रहे ना मैरून में पहनो एक बार अच्छा है ये. वो बताओ बोलो एक बार. हाँ कपड़ा ही शाइन मार रहा जी देखो बेटा शाइनिंग पे ले लेंगे बोल रहा अरे ఇలా ఇంకో కొంచెం షైన్ వస్తుంది ఇది కూడా బానే ఉంది. చెప్తామైనా కి అది తీసుకోమని ఆడ ఇలా మెరూన్ మెరూన్ बोल रहे ना अरे ये मस्त है. ये भी शाइनिंग क्लॉथ है. वो मेरून पे नहीं नको ये बट्टा अलग है शेठ जी 250 रुपीस मीटर ले लो एक बार अरे वो लेके मेरून लेके अरे ये अच्छा से ना ये क्या हुआ? मेरून लेके ये क्या हुआ? गाइस ఇది అంటారు అన్న వాళ్ళకి బట్ట मेरून लेके देखो करेक्ट है షైనింగ్ కావాలా నాది అయితదా ఇది ఈ బట్ట పటానికి చుట్టూ రాదా బాగుంది బట్ట. అది మంచిగా ఉందా చాలా షైనింగ్ ఉంటుంది బట్ట. షైన్ కావాలి బట్ట బాగున్నది అంటున్నావు. ఈ కుర్తా పైజామా ఇది రాదా పటానికి? వస్తుంది మరి ఎక్కువ అయిపోతుంది. ఈ బట్ట చూడు 160 రూపాయలు. ఇది ఎంత మీటర్ 160 అది. ఇది 190. 190 बोले 190 अरे इधर आ. 90 పెట్టుకో గుర్తుంటుంది. అక్కడగా ఏ ఆడ లోపల పోయినా చూసి నిన్న చూసాను నేను అప్పుడే తీయలే నేనే. ఏ మంచిగా కాదు ఇదిగో అరే ये अपन देखे ना సిల్క్ ఇది. సిల్క్ కాదు ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా క్లాత్ అది డెకరేషన్ పట్టు ఉంటుంది చూడు ఆ క్లాత్ ఉంటుంది దాని మీద ఇది తీసుకోండి. ఇంకా మీద షైన్ बोले सर बता ही ये पूरा अच्छा नहीं है बोल रहे हैं कौन सा पूरा ये तुम लोगों को कौन सा पसंद है अन्ना का पसंद ना कौन सा బట్ట నచ్చింది కదా అయితే ఆ రెడ్ బట్ట తీసుకోవడానికి పోతున్నాం అన్న అడిగి వస్తున్నాడు అన్న వాళ్ళందరూ వేరే వేరే తెచ్చుకున్నాం అయిపోయింది తీసుకున్నాం బట్ట ఆడ పైసలు గిట్ట కట్టేసినాం అయిపోయింది తీసుకుంటే మేము ఇద్దరం వేసుకుంటున్నాం సెలెక్ట్ బిల్ గిట్ట అయిపోయింది ఇప్పుడు ఆయన వేసే తీసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది మా అన్నలు వెళ్ళిపోయారు ఏమని సార్ సో గైస్ ఫైనల్లీ బట్ట అయితే చూసుకున్నాం సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు పోతున్నాం అన్నోళ్ళు అట్లా పోతురు మా అన్నోళ్ళు అట్లా పోతురు బట్ట అయితే తీసుకున్నాం గైస్ బాగుంది పోతున్నాం గైస్ ఇప్పుడు అక్కడ పూజకి లేట్ అవుతుంది పోవాలి జల్దీ సో గైస్ అయిపోయింది కొత్త గిట్ట ఇచ్చేసాము ఈ స్వామి కొట్టిస్తాడు అన్న ఎప్పటిదాకా అవుతుందన్నా మా అన్నకి చెప్పేస్తాడంట ఆయన ఫోన్ చేసి అయిపోగానే వచ్చి తీసుకోవాలంట సో గైస్ స్నానం చేసుకొని వచ్చేసినా ఇప్పుడు పోతున్నాడు ఆ పూజలో లేట్ అయిపోయినా పూజ స్టార్ట్ అయిందంట ఆడికి పోయి కలుద్దాం గైస్ వాన పడుతుంది గైస్ వాన లైట్ లైట్గా పడుతుంది చలి పెడుతుంది పూజ అయిపోయింది అక్క వాళ్ళు ఏమో పాటలు పాడతారు సో గైస్ మా షెడ్లా అన్న వాళ్ళందరూ సినిమా పెట్టి చూస్తారు సో గైస్ ఈరోజు ఇక్కడికి నా వ్లాగ్ అయిపోయింది గైస్ నచ్చితే లైక్ చేసి షేర్ కొట్టండి గైస్ చలో బై గైస్